ఉత్తరప్రదేశ్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంభాల్లో వెళ్లకుండా వారిని ఘాజీపూర్ సరిహద్దులోని పోలీసులు అడ్డుకున్నారు. స్థానికేతరులు అక్కడికి రావడంపై ఆంక్షలున్న నేపథ్యంలో ఘాజీపూర్ సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీల వాహనాలను యూపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఘాజీపూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. సరిహద్దులో భారీగా పోలీసులు మోహరించారు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తుండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఓ మసీదు ఉన్న స్థానంలో ఆలయం ఉందని కొందరు హిందూ పిటిషనర్లు గతంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన కోర్టు సర్వేకు ఆదేశాలిచ్చింది. ఆ సర్వే జరుగుతున్న సమయంలోనే అల్లర్లు చెలరేగాయి. స్థానికులు పోలీసులపై కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు అధికారుల వాహనాలకు నిప్పంటించారు. ఆ ఘర్షణల్లో 5 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సంభల్కు స్థానికేతరులెవరూ రావొద్దని జిల్లా కలెక్టర్ ఆంక్షలు విధించారు. ఇటీవల సమాజ్వాదీ పార్టీ, స్థానిక కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని వెనక్కు పంపించేశారు. Gracias.